జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది. డిమెన్షియా, ఆర్థరైటిస్, గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ 9121299966 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ లైన్ హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. యాక్చువల్గా ఎన్నో హెల్త్ డిబేట్స్ని, హెల్త్ అవగాహన, ఈ యొక్క ఆరోగ్య అవగాహన కార్యక్రమాలని చేపడుతున్నాం. అట్లాగే చాలామంది అంటే ఇదివరకు చూస్తే 40 నుంచి 50 సంవత్సరాల వయసు వాళ్ళకి మాత్రమే ఈ కాళ్ళు నొప్పులు రావటం కానీ, కొంతసేపు నడవటం వల్ల వచ్చేటటువంటి ఈ యొక్క రక్త ప్రసరణ సమస్యలు అనేటువంటివి ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే అది 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క రక్త ప్రసరణలో, అంటే కాళ్ళలో రక్త ప్రసరణ అనేటటువంటిది ఇబ్బందికరంగా మారిపోయింది. సో దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే ఇటువంటి కాళ్ళలో రక్త ప్రసరణ అనేటువంటిది ఏ విధమైనటువంటి ప్రమాదాలని తెచ్చిపెడుతుంది, అట్లాగే ఏ విధమైనటువంటి అధునాతన చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి, ప్రివెంటివ్లో తీసుకోవడం అనండి, లేదా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ కనుక దాని మీద ఒక అవగాహనని పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రైమ్ లైన్ హెల్త్ ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ సంజీవరావు గారిని పిలవటం, వాస్కులర్ సర్జన్. ఈ యొక్క ప్రముఖ వాస్కులర్ సర్జన్ ఇన్ హైదరాబాద్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ఈ యొక్క సంజీవరావు గారి పేరు తెలియని వాళ్ళు ఉండరు. వాస్కులర్ సర్జన్లో కనుక ఎన్నో ఆపరేషన్లు చేసి ఎంతమందినో ప్రాణాలని కాపాడినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మాకు మన స్టూడియోలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి డాక్టర్ సంజయ్. సో యాక్చువల్గా ఇదివరకు ఈ యొక్క కాళ్ళ నొప్పులతో సమస్యలతో బాధపడేవాళ్ళు 45-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పట్లో చూస్తుంటే ఏమవుతుందంటే 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క కాళ్ళ నొప్పులు రావటం కానీ, లేకపోతే ఈ యొక్క మోకాళ్ళ దగ్గర నొప్పులు రావటం అనేటువంటిది చూస్తూ ఉంటాం. అంటే ఇది ఒక రక్త ప్రసరణలో వచ్చేటటువంటి మార్పులు అంటారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సరే, అంటే ఇప్పుడు కొంతమంది స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఏంటంటే కోవిడ్ తర్వాత కూడా ఈ యొక్క ఇబ్బంది, మాకు కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ రానడం బాగానే ఉన్నాం, లేకపోతే కోవిడ్ వచ్చిన తర్వాత మాకు ఈ కాళ్ళ నొప్పులు అనేటువంటి వస్తున్నాయి, అది ఎంతవరకు వాస్తవం అసలు? ఇదివరకు కాలంలో మీరు అన్నట్టు వయసు పైబడిన వాళ్ళల్లో, లేకపోతే కేవలం షుగర్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళల్లో, బీపీ ఎక్కువగా అన్కంట్రోల్డ్గా ఉండడం వాళ్ళలో, స్మోకర్స్ కానీ, గుట్కా చూవర్స్ కానీ, కొంతమంది కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళలో, వీళ్ళందరిలో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం ఈ ప్రాబ్లమ్ని. ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే మన కాళ్ళకి కానీ చేతులకు కానీ సప్లై చేసే రక్త ప్రసరణ, ఏదైతే రక్తనాళాలు ఉంటాయో దానిలో బ్లాక్స్ ఏర్పడతాయి. సో ఆ బ్లాక్స్ ఏర్పడడం అనేదాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. సో ఈ వయసు వాళ్ళకే ఎక్కువ చూస్తుండేవాళ్ళం, పెద్దవాళ్ళలోనే ఏజ్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కానీ మనం చూస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది చాలా చిన్న వయసులో ఉన్న పర్సన్స్లో కూడా మనకి చాలా కామన్గా చూస్తున్నాం. అది పోస్ట్ కోవిడ్ ఎరా అనుకోవచ్చు. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. కొంతమందిలో రక్తం గిడ్డకట్టే తత్వమే ఏర్పడుతుంది. కొంతమందిలో ఈ పొల్యూషన్కి కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఇదివరకు లైఫ్ స్టైల్ మనకి యాక్టివ్ లైఫ్ స్టైల్స్ ఉండేవి, శారీరకంగా ఎక్కువ పని చేయడం కానీ, సైకిల్ తొక్కడం ఉండే. సో ఈ లైఫ్ స్టైల్ ఈ కోవిడ్లో అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అనో, లేకపోతే చాలా వరకు ఎక్సర్సైజ్ చాలా వరకు తగ్గిపోయింది. అప్పుడు లాక్డౌన్స్ వల్ల కానీ, స్వతహాగా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, వ్యాక్సినేషన్స్ వల్ల కానీ చాలా ఎర్లీ స్టేజెస్లోనే ఈ కాలంలో మనము ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అని చూస్తున్నాము. అంటే ఈ పెరిఫెరల్ డిసీజ్ అనేటటువంటిది యాక్చువల్గా తక్కువ వయసులో రావడానికి రీజన్స్ మీరు చాలా చక్కటి రీజన్ చెప్పారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. ఇవాళ ఈవెన్ 10 సంవత్సరాల పిల్లలు కూడా, ఇదివరకు మేము కానీ చిన్నప్పుడు ఏదైనా కావాలి అని అంటే ఇక్కడి నుంచి కనీసం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్ళి వాళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే ఎమర్జెన్సీ కేసులో కొన్ని తెచ్చుకోవడం జరిగేది, నడుచుకుంటా వెళ్ళి. కానీ ఇవన్నీ చాక్లెట్ కొనుక్కోవాలి, ఏది కొనుక్కోవాలి. ఇవాళ ఏమైపోయిందంటే అన్ని మొబైల్స్తో చేసేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క లైఫ్ స్టైల్ వల్ల కూడా ఈ యొక్క డిసీజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు. డెఫినెట్గా అండి. సో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్లో
మనకి మేజర్గా ఎలా ప్రజెంట్ అవుతారంటే మనకి ఫస్ట్ స్టేజ్లో కొద్ది దూరం నడవంగానే కాళ్ళలో నొప్పులు రావడం జరుగుతుంటుందండి. దీన్ని క్లాడికేషన్ ఫేజ్ అంటాం. అంటే కొంచెం దూరం నడవంగానే ఇంకా నేను నడవలేను, కాస్త కాళ్ళు లాగుతున్నాను, కూర్చొని మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ నడుస్తుంటారు. అలా క్రమేపీ కాళ్ళల్లో బ్లాక్స్ ఎక్కువే కొద్ది రెస్ట్ పెయిన్ అంటాం. అంటే కూర్చున్నప్పుడు కూడా తీవ్రంగా కాళ్ళలో నొప్పులు ఉంటాయి. ఓకే. సో 3 కొంతమంది కాళ్ళల్లో వేళ్ళు నల్లబడిపోతాయి. టిప్స్ అంటే మనకు కాళ్ళ వేళ్ళు టిప్స్ కానీ లేకపోతే పాదం కింద నల్లబడిపోవడం జరుగుతుంది. దీన్ని గ్యాంగ్రీన్ అంటాం. ఇంకొకటి 4th అల్సర్స్ పడతాయి. ఈ షుగర్ పేషెంట్స్లో వాళ్ళల్లో కామన్గా మిస్టేక్ ఏంటి, షుగర్ వల్ల అల్సర్ పడిందేమోనని అక్కడితో నెగ్లెక్ట్ చేస్తారు. కానీ దానికి అండర్లయింగ్ రక్త ప్రసరణ వల్ల బ్లాక్ ఉండడం వల్ల ఈ పుండు పడింది, ఆ మానని పుండు కింద ఇది మారింది అన్న విషయం చాలామంది గ్రహించరు. సో షుగర్ పేషెంట్స్లో మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి 5th లైక్ కొన్ని అలవాట్లు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం. స్మోకింగ్ కానీ, గుట్కా చూయింగ్ కానీ, ఇలాంటి ఎక్కువ పొల్యూషన్ ఎక్స్పోజర్స్ కానీ, కొన్ని డ్రగ్స్ మందులు, కొంత రక్తం గడ్డకట్టే తత్వం వచ్చే మందులు కానీ వీళ్ళు వాడే వాళ్ళల్లో లైక్ ఓసీ పిల్స్ కానీ వీళ్ళల్లో కూడా మనం జాగ్రత్త అయితే ఉండాలి. వాళ్ళకి కంప్లీట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి, ఎర్లీగానే వస్తున్నాయి కాబట్టి ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉండడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. అంటే మీరు చెప్పిన 5 స్టేజ్ల్లో యాక్చువల్గా మీరు 5 స్టేజెస్ చెప్పారు. ఫస్ట్ స్టేజ్లో కొంచెం దూరం నడవగానే కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్తున్నారు. అంటే నాకు వచ్చిందా రాలేదో నాకు తెలీదు. అంటే ఆ స్టేజ్కి నేను వచ్చాను అని అంటే కనుక ప్రాబ్లం స్టార్ట్ అయిందని, స్టేజ్ 1లో ఉన్నానని. అంటే ఈ స్టేజ్ 1 కంటే కూడా ముందుగా యాజ్ ఎ ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఐడెంటిఫై చేయాలి? సపోజ్ నాకు లేదు, ఈ రోజుకి లేదు, నేను ఆ స్టేజ్కి రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ ఏంటి, అంటే ప్రివెంటివ్ మెజర్ ఏంటి చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఈ అవగాహన మనము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు మనం హార్ట్ గురించి అవగాహన ఇవన్నీ వస్తున్నాయి, వచ్చిన తర్వాత కాదు ప్రాబ్లం. ఇవాళ ప్రివెంటివ్లో కనుక వెళ్తే వాళ్ళ యొక్క అంటే ఒక కామన్ మ్యాన్ కనుక మన ప్రోగ్రామ్స్ చూసి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే ప్రాబ్లం రాకుండానే. ఇవాళ అంటే యాక్చువల్గా చెప్పండి, అంటే వీళ్ళకి అవగాహన లేదు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే సార్, 1 లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్న బైక్ అవనివ్వండి, 4 నుంచి 8 లక్షలు పెట్టుకున్న కారు అవనివ్వండి, వాళ్ళకు ఒక షెడ్యూలు, ఒక చక్కటి బుక్. ఓకే సార్, 1 లక్ష రూపాయల బైక్ కూడా మీరు 1000 కిలోమీటర్స్ తిరగగానే బైక్ తీసుకురావాలి, 3000 అవగానే, 5000 అవగానే, 10,000 అవగానే. దాని వాల్యూ ఎంతండి? 4 నుంచి 8 లక్షలు కాస్ట్. దానికే అన్ని ప్రివెంటివ్ చెక్స్ 3 నెలలకు ఒకసారి లేదా కిలోమీటర్లకు ఒకసారి తీసుకెళ్లాల్సినటువంటి మంచి ప్రోగ్రామ్, మంచి షెడ్యూల్ ఉన్నప్పుడు ఇంత వాల్యుబుల్ లైఫ్ని వాళ్ళకు ఒక షెడ్యూల్ లేకుండా ప్రాబ్లం వచ్చే వరకు అలాగే ఉండి, వచ్చిన తర్వాత ఇంత రేట్లు ఉన్నాయి లేకపోతే డాక్టర్స్ని బ్లేమ్ చేయటం అంటే సింపుల్ టెక్నిక్ కదండి. ప్రాబ్లం రాకుండానే ఈ అవగాహన పెంచుకుని, ఓకే నాకు రాకముందే అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకుంటారా, లేదా వయసుని బట్టి చెక్ చేసుకుంటారా, ఏదో ఒకటి ఉంటే మంచిగా ఉంటుందేమో అండి, ఒక షెడ్యూల్ లాగా. నిజమే అండి. ఇది చాలామందికి అవగాహన మనం కల్పించాలి. కల్పించినా కూడా వాళ్ళు కూడా కేర్ తీసుకొని డెఫినెట్గా ముందుగానే వచ్చినట్టయితే మీరు అన్నట్టు మనం వాళ్ళ కాళ్ళు కానీ చేతులు కానీ పోకుండా కూడా మనం చాలా హెల్ప్ పోకుండా కాపాడిన వాళ్ళం అవుతాం, వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో దీనికి చాలా సింపుల్ మెథడ్స్ అండి, ప్రివెంటివ్ మెజర్స్ చాలా సింపుల్. మనం అనుకున్నట్టు లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ కావాలి. నెంబర్ 1 అది ఆల్రెడీ చాలామంది అన్ని విధాలుగా హార్ట్కి కానీ మన అన్ని విధాలుగా దానికి ఎలాగో దీనికి అలాగే కావాలి. దీంతోపాటు అలవాట్లు, మంచి అలవాట్లు లైక్ స్మోకింగ్ ఉంటే వదిలేయడం, లేకపోతే అసలు జోనుకు పోకపోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్మోకింగ్ ఎంత ఎఫెక్ట్స్ మన బ్లడ్ వెజల్స్ మీద చేస్తుందంటే, ఆ స్మోకర్స్లో మీ షుగర్ కానీ బీపీ కానీ మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే స్మోకింగ్తో వచ్చే బ్లాక్స్ని రిలీవ్ చేయడం చాలా కష్టం. వన్స్ రిలీవ్ చేసినా కూడా మళ్ళీ రీబ్లాక్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళల్లో యాంపుటేషన్ రేట్ చాలా ఎక్కువ. అంటే కాలు తీసేసే కానీ చేతులు తీసేయడం కానీ వెరీ వెరీ కామన్ అవుతుంటుంది స్మోకర్స్లో. స్మోకింగ్ కానీ వాట్ ఎవర్ టొబాకో అబ్యూస్ ఎనీథింగ్ లైక్ గుట్కా కానీ స్మోకింగ్ కానీ. సో దాని జోలికి అనేది మనం పోకుండా ఉండడం అనేది. ఆల్కహాల్ వర్సెస్ స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? బెస్ట్ అని చెప్పలేమండి, రెండు వరస్టే కాదని అనట్లేదు. కాకపోతే ఈ ప్రాబ్లంకి యాక్చువల్గా
ఏది టూ మచ్ వరస్ట్? స్మోకింగ్ అనేది చాలా much worse. డేంజరస్. Okay, అసలు okay, right. డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది స్మోకింగ్. Okay, right. ఆల్కహాల్ కన్నా ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ స్మోకింగ్ హ్యాస్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ వెజల్స్ అనమాట. ఎందుకంటే కొంతమంది ప్రేక్షకులు కొంత ఊరట వస్తుంది, అందుకోసం అడుగుతున్నాను. నాకు స్మోకింగ్ అలవాట్లేదు, నాకు డ్రింకింగ్ అలవాటే ఉంది, సంహవ్ ఐఎమ్ సేఫ్ అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అడుగుతాను. సో నన్ను అడిగితే స్మోకింగ్ అనేది చాలా ప్రమాదం. కొంతమంది అంటారు ఒక్క సిగరెట్టే తాగుతాను సార్ రోజుకి, రెండే సార్ అంటారు. కానీ విషయం ఒక చుక్క తీసుకున్నా, ఒక గ్లాస్ తీసుకున్నా విషయమే. అలాగే పనిచేస్తుంది స్మోకింగ్. ఒక్క సిగరెట్ తాగిన వాళ్ళలో ఎంత రక్తం గడ్డలు క్రియేట్ చేస్తాయో 100 సిగరెట్లు తాగే వాళ్ళలో కూడా అంతే సివియారిటీ ఉంటుంది. ఓకే సార్, ఒకటి లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు, అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ లేకపోతే గుట్కా కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తే ప్రివెంటివ్ అవి రాకుండా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ నాకు ఆ సమస్య వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా నాకు తెలీదు. నేను యాజ్ ఎ ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చిరంజీవి హాస్పిటల్కి వచ్చి డాక్టర్ సంజీవ్ రావు గారిని కలిసి, సార్ నాకు ఐఎమ్ ఏజ్ ఆఫ్ 45 years, నాకు ఒకసారి నాకు చెక్ చేయండి సార్, నాకు ఏమైనా ఫ్యూచర్లో అలాంటి వచ్చేటువంటి సమస్య ఏమన్నా ఉందా అని అడిగితే మీరు ఏ టెస్ట్ చేస్తారు? ఒకప్పుడు దీనికి ప్రాపర్ టెస్ట్ కానీ ఈ ప్రివెంటివ్గా ముందుగానే డిసీజ్ తీవ్రత పెరగకుండా ఆపడం కానీ ఉండే కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వల్ల చాలా సులువైన టెస్ట్ మనకి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మన చిరంజీవి హాస్పిటల్ ఇలాంటి అడ్వాన్స్డ్ వాస్కులర్ ల్యాబ్ అంటామండి. అంటే ఈ రక్త ప్రసరణకు సంబంధించింది ఒక వాస్కులర్ ల్యాబ్ అనేది ఉంటుంది. మనకి రెగ్యులర్ ల్యాబ్లో ఎలాగైతే బ్లడ్ టెస్ట్ ద్వారా మనం మిగతావి పారామీటర్స్ చూసుకుంటామో, అలాగా వాస్కులర్ ల్యాబ్ అనేది సపరేట్గా ఉంటుంది. దీనిలో మరి ముఖ్యంగా మనము డాప్లర్ స్కాన్ అనేది ఒక నెంబర్ 1, 2 ABI TBI అంటాం. అంటే యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్, టో బ్రేకిల్ ఇండెక్స్. అంటే మన చివరి వేలు వరకు కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ వెళ్తుంది అనేది కూడా మనం చిన్న నాన్ ఇన్వేజివ్ టెస్ట్, అంటే దీనికి బీపీ కఫ్లు కడతాము ఆ టైప్లో ఉంటుంది అంతే టెస్ట్. సో దీనికి ఏమీ సూది గుచ్చాల్సిన అవసరం లేదు, లేకపోతే మేజర్గా ఏమి CT స్కాన్ లాగా రేడియేషన్కి ఎక్స్పోజర్ ఏమి ఉండదు. చిన్న సింపుల్ టెస్ట్. మన వేలు వరకు కూడా ఎంత సప్లై అవుతుందో తెలుస్తాం. 3 ఆర్టీరియల్ ఏజ్, ఇది చాలా అడ్వాన్స్డ్ టెస్ట్. అన్ని చోట్ల కూడా ఈ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉండదు. అంటే మన వయసుతో పాటు మన రక్తనాళాలు ఏజ్ అవుతూ ఉంటాయండి. అంటే మనం వయసు 50 ఏళ్ళు అనుకోండి, రక్తనాళం ఏజ్ కూడా 50 ఉండాలి. కానీ మనం పైన ఈ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళల్లో వాళ్ళకి ఏంటంటే ఏజ్ పెరుగుతుంది, రక్తనాళాలు ఏజ్ పెరుగుద్ది. అంటే ఆ పేషెంట్ యొక్క ఏజ్, ఆ మనిషి యొక్క ఏజ్ 40 ఏళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఆయన రక్తనాళం యొక్క ఏజ్ చూస్తే 60-70 ఏళ్ళు ఉంటుంది. అంటే ఆల్రెడీ స్పాయిల్ చేస్తారు. అది అంటే ఆయన వయసు కన్నా ఆ రక్తనాళం ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఆర్టీరియల్ ఏజ్ ఇవన్నీ కూడా మనకి ఒక చిన్న వాస్కులర్ ల్యాబ్లో మనకి చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. చక్కగా ఇలాంటి అనుమానాలు చాలా వరకు ఈ స్మోకింగ్ కానీ ఇలాంటి అవాయిడ్ చేస్తే మంచిది, షుగర్ కానీ కంట్రోల్ పెట్టుకుంటే మంచిది. కానీ కొంతమందికి ఆల్రెడీ ఎవరికైతే అనుమానం ఉందో కంపల్సరీ చక్కగా ముందుగానే వచ్చి చిన్న టెస్ట్ చేయించుకున్నట్టయితే మనం ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ లైక్ కాలు తీసేయడాలు, వేళ్ళు నల్లబడిపోవడాలు, మేజర్ బైపాస్ సర్జరీలు చేయడాలు, లేకపోతే యాంజియోప్లాస్టీ చేయడం అవాయిడ్ చేయొచ్చు, చక్కగా అవాయిడ్ చేయొచ్చు. చిన్న బేసిక్ టాబ్లెట్స్ రాస్తాము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తాము, జాగ్రత్తలు చెప్తాం, అవి తీసుకుంటే చాలామంది హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. కానీ వీళ్ళకి ఇది కూడా ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయా అనేది చాలామందికి తెలియదు. ఎంతవరకు మనకు గుండెకే వస్తుంది హార్ట్ అటాక్ అనుకుంటారు, కానీ లెగ్ అటాక్ వస్తుంది అనేది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు గుండెకి రక్త ప్రసరణ తగ్గితే హార్ట్ అటాక్, బ్రెయిన్కి రక్త ప్రసరణ తగ్గితే స్ట్రోక్. అలాగే మన కాళ్ళకి చేతులకి కానీ మన పేగులకు కానీ కిడ్నీకి కానీ ఎక్కడైనా రక్త ప్రసరణ తగ్గచ్చు. ఓన్లీ మనకి చాలామందికి తెలిసింది స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, ఇంతవరకే అవగాహన ఉంటుంది. కానీ మిగతా బాడీ కూడా రక్త ప్రసరణ బ్లాక్ అవుతాయి, అయితే దానికి సిమ్టమ్స్ ఇలా ఉంటాయి అనేది చాలామంది. సింపుల్ సార్, నేను అంటే ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒక 10 floors బిల్డింగ్ ఉంది, వాళ్ళందరికీ కలిపి ఒకటే సంప్ ఉంది, సంపులో మోటార్ ఉంది. ఓకే, 7th floor లో 10 floors 7th floor లో ఒక ఫ్లాట్కి వాటర్ సప్లై అందట్లేదు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. పంపును సస్పెక్ట్ చేయకూడదు, అంతే కదా? అంతే. సో అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. సో మీరు చెప్పింది చాలా మంచి ఎగ్జాంపుల్, వాళ్ళకి అర్థం అవ్వాలని అట్లా చెప్పాను. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా పంప మీదే ఉంటుంది, నా హార్ట్ అని చెప్తూ ఉంటారు. దానికంటే మన శరీరంలో తల వెంట్రుకు తల దగ్గర నుంచి మీరు అన్నట్టు చిటికిన వేలు వరకు ఆ రక్త ప్రసరణ అనేటటువంటిది జరగకపోతే
ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అవుతాయి. ఇది ప్రైమరీ అండి. అవును. హార్ట్కి గనక మేజర్ ప్రాబ్లం రావాలంటే ఇవన్నీ ఒక్కోటి యాడ్ అవుతా అప్పుడు పంపు మీద పడుతుంది లోడ్. అవును. అంతే కదా సార్. అవును. రెండోది ఈ సందర్భంలో యాక్చువల్గా చాలామంది అనుకునేటటువంటిది ఇదేంటంటే, సార్ ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఆ రేట్లు భరించలేక చాలా ఇబ్బంది అయిపోతుందండి. మీరేదో కొత్తగా చెప్తున్నారు, ప్రివెన్షన్లో కూడా వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి అని అంటున్నారు. అంటే ఈ టెస్టులు అంటే ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేసేటట్టు ఉంటుందంటారా? ఈ టెస్ట్ కాస్ట్లీ టెస్టులు కూడా ఏం కాదు. పర్ఫెక్ట్. మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. దానికి తోడు ఈ నెలంతా మనకి నేషనల్ వాస్కులర్ మంత్ అని అనుకుంటాము. మన నేషనల్ వాస్కులర్ డే ఈ August 6th వచ్చింది కాబట్టి మన చిరంజీవి హాస్పిటల్లో ఈ మంత్ అంతా ఈ వాస్కులర్ ల్యాబ్ అనేది ఫ్రీగా అవైలబుల్గా చేస్తున్నాము. ఎక్సలెంట్. సో మన ప్రైమ్ 9 వేదికగా నేను ఇది ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా హెల్త్ డిబేట్స్లో చాలామంది ఆరోగ్యం గురించి హెల్ప్ చేస్తున్నారు. సో మా వంతు మేము కూడా ఏదో ఒకటి కృషి చేయాలి కాబట్టి మన చిరంజీవి వాస్కులర్ సెంటర్ నుంచి మనము కంప్లీట్గా ఈ 1 month అంతా కూడా. అవును. సో ఇది ఒక మంచి అవకాశం అండి. ఎంతో సహృదయం ఉందో లేకపోతే మానవతా దృక్పథం ఉంటే తప్ప ఇటువంటి డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ అవనివ్వండి, లేకపోతే ఒక రిచ్ పర్సన్ అవనివ్వండి, ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లం. కాళ్ళు అందరికీ అవే కాళ్ళు, అవే బ్లడ్ వెజల్స్, అవే ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో కూడా ఇటువంటి ఫ్రీగా చెయ్యాలి అన్నటువంటి చిరంజీవి హాస్పిటల్ సదుద్దేశానికి నిజంగా మనస్ఫూర్తిగా చేతులిచ్చి నమస్కరించాలి. అలాగే ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. అట్లాగే మీకు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లు గనక మీరు సంప్రదిస్తే మా యొక్క పూర్తి వివరాలు మా యొక్క ప్రైమ్ 9 హెల్త్ దగ్గర నుంచి కానీ, లేకపోతే చిరంజీవి హాస్పిటల్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు కూడా చిరంజీవి హాస్పిటల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ 2 నెంబర్లకి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటే కూడా మా సిబ్బందితో కనుక్కుని తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ ఈ యొక్క రక్త ప్రసరణ కాల్లో వచ్చేది నడవడానికి ఇబ్బంది అని చెప్తున్నారు కదా. అంటే కాలు తీసేసే స్టేజ్ అంటే అది ఇంకా వరస్ట్ సినారియో. అప్పటి వరకు ఇప్పుడు ప్రివెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ స్టేజ్లో వెళ్ళే వరకు మరి ఎటువంటి అంటే సర్జరీ అవనివ్వండి, లేకపోతే ఎటువంటి అధునాతనమైనటువంటి చికిత్సలు అవైలబిలిటీగా ఉన్నాయి? చాలామందిలో ఇప్పుడు మనకి నేను ఇందాక చెప్పినట్టే వీళ్ళు ఈ అవగాహన లేకపోవటం వల్ల కావచ్చు, అశ్రద్ధ వల్ల కావచ్చు, పాపం సరైన వైద్య సదుపాయాలు కూడా వాళ్ళ ఊర్లో కూడా లేకపోవటం వల్ల కావచ్చు, రూరల్ ఇంటీరియర్ ప్లేసెస్లో కావచ్చు. ఇంకోటి ఏంటంటే వాస్కులర్ సర్వీసెస్ కూడా అన్ని చోట్ల అవైలబుల్గా లేవు. చాలా తక్కువ మంది ఉన్నాము వాస్కులర్ సర్జన్స్ అనేది. సో చాలా మందికి అవగాహన కూడా లేకపోవటం, అందుకనే మాకు మీరు దొరకట్లేదు 2 నెలలు బట్టి. ఒక్క ప్రోగ్రామ్ అంటే 2 months నుంచి దొరకట్లేదు. అంతేనండి పూజితే 2 months అయిందా సార్? ఎంతమంది ఉంటారు సార్ ఓవరాల్గా మన 2 తెలుగు స్టేట్స్లో? ఒక 10 to 11 members వరకు ఉన్నారండి. 10 to maximum 12. ఓన్లీ 10 to 12 members వాస్కులర్ సర్జన్స్? అవును. సో ఈ క్వాలిఫైడ్ వాస్కులర్ సర్జన్స్ చాలా తక్కువ మంది ఉన్నాం కాబట్టి ప్రాబ్లం ఏంటంటే Tier 2 cities లైక్ చిన్న ఇప్పుడు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేకపోతే మన కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, చిన్న చిన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి మనకి. Tier 2 cities కూడా ఫుల్ టైం వాస్కులర్ అనేది లేరు. సో దానివల్ల ఏంటంటే ప్రజల్లో అవగాహన కూడా తక్కువ అయిపోయింది. ఇదివరకు ఇలా కాలు నల్లపడడం వస్తే కాలు తీసేసి పంపించాలి, ఇంతే కాన్సెప్ట్. ఇప్పుడు కూడా మేము చాలామంది ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు చూస్తుంటాం. అమలాపురం నుంచి, ఎక్కడెక్కడో వైజాగ్ నుంచి, ఎక్కడెక్కడో డిస్టెన్స్ ప్లేసెస్ నుంచి కూడా వాళ్ళకి మాకు కాలు కొద్దిగా నల్లపడిందండి, షుగర్ అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల అయిందేమోనని మా డాక్టర్ గారు కాలు తీసేసుకోమన్నారు, తీయించేసుకొని వచ్చేసాము. లేకపోతే ఈ నల్లదనానికి మనం ట్రీట్మెంట్ యాంపిటేషనే అనేది అంతవరకు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అదంతా మీరు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు షుగర్ ఒక్కటే కారణం అనుకుంటున్నారు సార్. వీళ్ళు రక్త ప్రసరణలో చిన్న ప్రాబ్లం మొదలయ్యి అది అక్కడ వరకు వచ్చిందని వీళ్ళకి అర్థం కావట్లేదు, అవగాహన లేకనేమో. సో ఇలా కాకుండా ముందుగానే ఆ కాళ్ళు కానీ వేళ్ళు కానీ మనం కట్ చేసుకోకుండా, అంటే యాంపిటేషన్ చేసుకోకుండా ఒక వాస్కులర్ సెంటర్ దగ్గరికి వచ్చినట్టయితే, ఫర్ సపోజ్ మనమే చెప్తున్నాం, మన చిరంజీవి వాస్కులర్ హాస్పిటల్లో మనము ఇలాంటి కేసెస్ చాలా ట్రీట్ చేసాము. మనకి ఒక పేషెంట్ అయితే మాకు ట్రీట్ చేసి
తర్వాత అలా ఏళ్ళు నిలిచిన తర్వాత పాదం నిలిచిన తర్వాత నేను ఇప్పుడే అర్జెంట్కి వెళ్ళి నాకు కాలు ఎవరైతే తీసేయాలనో వాళ్ళందరికీ ఇప్పుడు వెళ్ళి చూపియాలి డాక్టర్ గారు, అమలాపురం నుంచి వచ్చినాడు ఆవిడ. ఇంకొంతమంది నా చెయ్యి తీసేసేయమన్నారండి 3-4 చోట్ల, మీ దగ్గరకు వచ్చి ఈ చెయ్యి కాపాడడం అనేది వాళ్ళ ఓన్ వర్డ్స్, పేషెంట్ టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అవి కొన్ని మచ్చుతునుకులు అనుకోవచ్చు. అలాంటి చాలా మనకు మీకు కావాలంటే అవి కూడా తప్పకుండా ప్రజలు అవగాహన కొరకు, ఇవి ఏం కాదు. సో అలాగా ఈ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు ముందుగానే మన చక్కగా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే దానికి అండర్లయింగ్ రీజన్ ఏముంది, ఆ ప్రాబ్లంకి రావడానికి రీజన్ లోపల ఏముంది అనేది ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ఉన్న దానిలో బెస్ట్ పద్ధతులు ఏమేమి ఉన్నాయి. ఒకటి యాంజియోప్లాస్టీ, అంటే ఒక చిన్న సూదితో లోపలికి ఒక బెలూన్ దాన్ని పంపించి ఏదైతే మూసుకుపోయిన రక్తనాళం ఉందో దాన్ని ఓపెన్ చేస్తాం. సో కొంతమందిలో ఇది కూడా చేయలేని వాళ్ళల్లో బైపాస్ సర్జరీస్ చేస్తాం. అంటే ఎక్కువ దూరం మూసుకుపోతే లాంగ్ సెగ్మెంట్ మనం బైపాస్ సర్జరీస్ అనేది చేస్తాం. సో బైపాస్ సర్జరీస్లో ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్లాక్ ఉందో అక్కడ ఆ కాళ్ళల్లో ఉన్న రక్తనాళం వెయిన్ని తీసుకొని మనము హార్ట్కి ఎలా బైపాస్ చేస్తాం అలా బైపాస్ చేస్తాం. 3 చాలా ముఖ్యమైనది వాస్కులర్ మెడిసిన్. అది అంటే కొన్ని మందులు కూడా చాలా ఉపయోగపడతాయండి. ఆ మందులు ఏం చేస్తాయంటే చిన్న చిన్న రక్తనాళాలని ఓపెన్ అప్ చేసుకొని లైక్ ప్రోస్టాగ్లాండిన్స్ అని, యాంటీకోగులెంట్స్ అని, ఇవన్నీ కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఓ పేషెంట్కి ఎంత మంచిది ఉందనేది మనము వాస్కులర్ మెడిసిన్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఇలాంటి ఈ 3 ప్రక్రియలు హెల్ప్ తీసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అలా ట్రీట్ చేసినట్టయితే ముఖ్యంగా ఓర్పు ఉండాలి. ఆల్రెడీ నా ఏలే నల్లబడిపోయింది కదా, ఎండిన వేలు కంగారు తీయడానికి కంగారు లేదు, కుళ్ళిన వేలుని మాత్రమే తీసుకోవాలి. వెట్ గ్యాంగ్రీన్, డ్రై గ్యాంగ్రీన్ అంటాం దీనిలో 2. వెట్ గ్యాంగ్రీన్ అనే దాన్ని తీసుకుంటాం కానీ డ్రై గ్యాంగ్రీన్కి హడావుడిపడి కట్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 గ్యాంగ్రీన్లే. ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం అయితే మనకి ఎండిన డ్రై ఫ్రూట్స్ తింటాం, సో అదేం పాడైనట్టు కాదు, అలా తినం. సో అలాగే మన బాడీలో ఎండిన వేలు కానీ ఉన్నట్టయితే కంగారు పడి కట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ వేలు ఎండుతుందంటే మనకి ఆకులు ఎండుతున్నాయంటే ఒక మొక్కకి పైన సప్లై లేదు, అంటే వాటర్ సప్లై లేదు, బ్లడ్ సప్లై లేదు. సో దానికి మనం ఏం చేయాలి, నీరు పోయాలి. అప్పుడు ఎండిన ఆకు పడిపోయి కొత్త చిగురు వచ్చి బతుకుద్ది. అంతేగాని నీళ్లు పోయకుండా మనం ఎక్కడొక్కడ తుంచేసుకుంటా వెళ్తే ఆఖరికి ఏమవుతుంది, మొక్క మొత్తాన్ని కూడా తుంచేయాల్సి వస్తుంది. అలాగే కాల్లో కూడా రక్త ప్రసరణ లేకుండా మనం ఏళ్ళు నల్లబడింది కట్ చేసాం, పై వరకు నల్లబడతాం, మళ్ళీ కట్ చేసాం, మళ్ళీ పై వరకు మళ్ళీ కట్ చేసాం. రూట్ కాజ్ ఏంటో చూసి ఆ రూట్ ఐడెంటిఫికేషన్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని మనం ఆ కనిపించిందని ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తే దానికి సొల్యూషను రాదు. అలా 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 వేలు నుంచి కాలు నుంచి మోకాలని పై వరకు అలా తీసుకుంటా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే దీనికి కరెక్ట్ అవగాహనతో ఉన్నట్టయితే మనము చక్కటి లోపల నుంచి రక్త ప్రసరణ పెంచడం జరిగితే చక్కగా ఖండాన్ని మానడము, యాంపిటేషన్ అవాయిడ్ చేయడము, ఈ స్టేజ్లో ఉన్నటువంటి కేసు కనుక మీ దగ్గరికి వస్తే, అంటే కాలు అంతా నల్లగా అయిపోయింది, ఒక డాక్టర్ కాలు తీసేయాలని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్, మన డ్రై గ్యాంగ్రీన్ స్టేజ్లోనే వచ్చిందని అనుకుందాము. వచ్చినప్పుడు అది ట్రీట్మెంట్ చేసి నార్మల్ స్టేజ్కి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది అనుకుంటారు, ఈరోజు నాతో డాక్టర్ గారు ఇప్పుడు చెప్తున్నారు కదా నాకు వేలు నల్లబడిపోయింది, రేపు పొద్దున్న ట్రీట్మెంట్ చేస్తారు, ఎల్లుండికల్లా మళ్ళీ నా ఏలు ఎప్పటిలాగే మొలిచిపోద్ది అని అనుకుంటారు. ఇంకా మన బాడీకి అంత రీజనరేటివ్ కెపాసిటీ లేదు. మనం ఏం బల్లులం కాదు, లేకపోతే ఇవి కాదు, బల్లి తోక ఊడిపోయింది మళ్ళీ కొత్త తోక వచ్చేసింది అన్నట్టు మన బాడీలో రీజనరేటివ్ కెపాసిటీ అనేది అంత ఫాస్ట్గా లేదు. దీనికి మనం రీజనరేటివ్ కెపాసిటీ పెంచడం కొరకే మనం కొన్ని ఫస్ట్ దాని ప్రాబ్లమ్ని తీర్చేస్తాం. అంటే రక్త ప్రసరణ బ్లాక్ అయింది, దాన్ని మళ్ళీ నార్మల్ రక్త ప్రసరణకి పెంచుతాం. అప్పుడు దాని మీద ఉన్న స్ట్రెస్ తగ్గిపోతుంది, ఆ కణాల మీద ఉన్న స్ట్రెస్ తగ్గిపోద్ది ఫస్ట్. అలాగా ఫ్లో ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఎండిపోయిన దాన్ని హీలింగ్ అవ్వాలి, సెకండ్ స్టేజ్ ఇది. ఓకే, ఈ స్టేజ్కి వెళ్ళడానికి ఇప్పుడు చాలా అధునాతమైన ప్రక్రియలు వచ్చినాయి. ఒకటి వాస్కులర్ మెడిసిన్ అనేది హెల్ప్ తీసుకుంటాం డెఫినెట్గా. 3 రీజనరేటివ్ మెడిసిన్ లైక్ స్టెమ్ సెల్స్ కానీ లేకపోతే పిఆర్పీస్ కానీ ఇలాంటి వాటి హెల్ప్ తీసుకుంటాం. థర్డ్ అదర్ డ్రగ్స్
లైక్ యాంటీకోగులెంట్స్ ఇవన్నీ కూడా హెపారిన్ రిలేటెడ్ యాంటీప్లేట్లెట్స్ ఈ డ్రగ్స్ అన్నీతో వాడుకొని మనము ఈ డ్రగ్స్ అన్ని వాడి మనము ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ పెంచుకుంటామో చక్కగా ఆ హీలింగ్ అనేది వస్తుంది. బట్ దానికి కొద్ది ఓర్పు కావాల్సి వస్తుంది. అట్లీస్ట్ మనము 3 సిట్టింగ్స్ ఈ రక్త ప్రసరణ పెంచినాక ఈ మందులన్నీ కూడా 3 సిట్టింగ్స్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఓవరాల్గా 1 month or 2 months? 2 to 3 months. 2 to 3 months. 3 months పడుతుంది. సో అంటే కాలు తీసేయాలని స్టేజ్ నుంచి ఒక నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి 2 to 3 months పడుతుంది. కదలికలు కూడా వస్తాయి. చాలా మంది ఏంటంటే నా ఏలు ఒకటే నుంచి కదలట్లేదు అంటారు. 3 to 6 months లోపల కదలికలు కూడా చాలా మంది నార్మల్ అయిన వాళ్ళు కోకులలో ఉన్నారు. చాలా కేసెస్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏలు కాలు తీయించుకోకుండా రావాలి. తీయించుకున్న తర్వాత ఏమి చేయలేము మనం. ఊరికి నా పుండు మానడం కానీ హెల్ప్ చేస్తాం కానీ పోయిందాన్ని వెనక్కి తీసుకురాలేము. ఇప్పుడు వెట్ గ్యాంగ్రీన్తో కనుక హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు మీరు చక్కగా చెప్పారు. సో ఇప్పుడు డ్రై గ్యాంగ్రీన్తో కనుక మన దగ్గరికి వస్తే 2 to 3 monthsలో నార్మల్ కండిషను, అట్లాగే ఈవెన్ కదలికలు కూడా వస్తాయని చెప్పారు. ఎక్సలెంట్. రెండోది ఏంటంటే సపోజ్ వెట్ గ్యాంగ్రీన్తో వచ్చారు మీ దగ్గర, మన దగ్గర చిరంజీవి హాస్పిటల్ వెట్ గ్యాంగ్రీన్తో వస్తే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తాం అసలు యాక్చువల్గా? ఈ వెట్ గ్యాంగ్రీన్ అనేది ఇన్ఫెక్టివ్ కాంపోనెంట్ కూడా ఉన్నట్టు. అండర్లయింగ్ వాస్కులారిటీ అంటే రక్త ప్రసరణ తగ్గి దాంతోపాటు పైపెచ్చు ఇన్ఫెక్షన్ కూడా దాని మీద ఉన్నట్టు. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఆ షుగర్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసుకొని ఇన్ఫెక్షన్ ఏ రేంజ్లో ఉందనేది కొన్ని రక్త పరీక్షలు చేసి చూసుకుంటాం. ఒకవేళ కంట్రోల్డ్గానే మనకి మందులతో ఇన్ఫెక్టివ్గా కంట్రోల్గా ఉన్నాయి, అదర్ పారామీటర్స్ మరీ క్రియాటిన్ పెరగడం ఇలాంటివి ఏమి లేదంటే మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి వీలైనంత వరకు ఆ ఏళ్ళని కాపాడడానికి ట్రై చేస్తాం, కాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తాం. ఇంకా కొంతమందిలో మనం ఇందాక అనుకున్నట్టు అది తీవ్రమైన స్టేజ్కి వెళ్ళిపోయి వస్తుంది. షుగర్ పేషెంట్లు అయితే షుగర్లో కానీ వీటిలో కూడా మిగతా వాటిలో కూడా లైక్ ఏంటంటే ఆ కాలు కుళ్ళిపోయి ఆ కాలులో ఉన్న చెడు విష పదార్థం కూడా పైకి పాకి కిడ్నీస్ మీద కానీ లివర్ మీద కానీ బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు తీసేయాలి. అది అలాంటప్పుడు కూడా యాజ్ మినిమల్ యాజ్ ఫస్ట్ డ్రైన్ అవుట్ చేసి చెడు బయటకు పోవడానికే ప్రయత్నిస్తాం. అది కూడా అవ్వట్లేదు, మందులకు కూడా కంట్రోల్ అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్లో మాత్రమే మనము తీయడానికి డిసిషన్ తీసుకుంటాం. ఓకే సార్, ఇది చూస్తే మీరు చెప్పిన విధానాన్ని బట్టి చాలా పెద్ద ప్రాసెసే. ఎందుకంటే వీళ్ళు లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల అవనివ్వండి, లేదా ఫిజికల్ మూమెంట్ లేకపోవటం వల్ల అవనివ్వండి, ఇది కేవలం స్వతహాగా కొని తెచ్చుకుంటున్నటువంటి జబ్బులే ఇవన్నీ. ఎందుకంటే ఇదేదో మన జెనెటికల్ ఇష్యూస్ కాదు, లేదా ఎక్స్టర్నల్గా వచ్చినటువంటి కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ కూడా కాదు, అంతే కదండి. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల, లేకపోతే ఫిజికల్ మూమెంట్ లేకపోవటం వల్ల వచ్చే సమస్యలేవి. అంటే ఈ స్టేజ్కి రాకుండా ఉండాలి అని అంటే లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. రెండోది ఈ యొక్క ఆహారపు అలవాట్లలో కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి మార్చుకోవటం వల్ల కూడా ఉంటుంది. కాకపోతే కొంతమందిలో ఈ యొక్క షుగర్ పేషెంట్లు ఉంటారు కదా సార్, ఈ యొక్క గ్యాంగ్రీన్ ఈ షుగర్ పేషెంట్లు కనుక వస్తే వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఏదో మూలిగే నక్క మీద తాటికే పడినట్టు అవుద్దా? డెఫినెట్గా అండి, అప్పుడు డెఫినెట్గా ఇది ఛాలెంజింగే అవుతుంది. అంటే కష్టతరమే. బట్ స్టిల్ చాలామంది అలాంటి వాళ్ళు రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. దానికి మెయిన్ వాళ్ళకి కావాల్సిన నిగ్రహం అంతే. ఈ అలవాటు మనం వదులుకోవాలి అని చెప్పేది నిగ్రహం ఉండాలి. మనకు సిగరెట్ చుట్ట వీటికి జోలు పోకూడదు, ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి అనే ఒకటి. చక్కగా మనం చెప్పినట్టు టైమ్లీ ఆ మందులు వేసుకుంటాం. ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చేంజెస్, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడం, తర్వాత మనతో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండడం, ఈ ప్రక్రియ టైమ్లీ చేయించుకుంటే చక్కటి రిజల్ట్స్తో మళ్ళీ వాళ్ళు నార్మల్ అయ్యేవాళ్ళు చాలామంది ఎక్కువ మందే ఉంటారు. సరే, ఇంకా లాస్ట్ చివరి క్వశ్చన్గా, ఒక గ్యాంగ్రీన్ పుండుకి ఒక డయాబెటీస్ పుండుకి ఆ డిఫరెన్స్ ఏంటంటారు? నార్మల్ డయాబెటిక్ పుండులో మనకి రక్త ప్రసరణ ప్రాబ్లం అవ్వదండి. అంటే ఏమవుతుందంటే చిన్న ఏదన్నా గీసుకుపోవడం, ఏదో దెబ్బ తగిలితే వచ్చే పుండు మానదు, తొందరగా మానదు. సో దానిలో ఎక్కువ కొద్దిగా ఇన్ఫెక్టివ్ కాంపొనెంట్ ఉంటుంది. షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. గ్యాంగ్రీన్ పుండు కూడా అలాగే స్టార్ట్ అవ్వచ్చు. ఏదో చిన్నది ట్రైవియల్ ట్రామా అంటాం, అంటే చిన్నది ఏదో వెళ్తూ రాసుకున్నట్టే మొదలవుతుంది ఇది కూడా. అంతేగాని ఇది కూడా స్వతహాగా ఉన్నట్టుండి పగిలిపోయి రాదు. అది కూడా ఏదో చిన్నదాని వల్ల మొదలవుతుంది. కానీ అండర్లయింగ్ రీజన్ రక్త ప్రసరణ ప్రాబ్లం ఉండడం వల్ల హీల్ అవ్వదు.
మనకి డయాబెటిక్ ఫుట్లో క్లీనింగ్ చేస్తారు, అలాగా దీని మీద క్లీనింగ్ చేస్తే ఇది పెరుగుతూ ఉంటుంది, ఇంకా తగ్గకపోగా ముందుకెళ్తూ ఉంటుంది. ఎందుకు దీని ప్రాబ్లం ఇక్కడ లేదు, షుగర్లో లేదు, పైన రక్త ప్రసరణలో బ్లాక్ అయిపోయింది. సో దీనికి మనం హీలింగ్ కెపాసిటీకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ రాదు. కరెక్ట్. సో ఆ ఎనర్జీ ఉండదు కాబట్టి అదేంటి హీలింగ్ అనేది మనకి జరగకపోగా ఇంకా రోజు రోజుకి ఇది వర్సన్ అవుతుంది. అంటే ఇంకా ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళడం, లేకపోతే కట్ చేస్తే మళ్ళీ ఇంకా పైకి వెళ్ళడము, మానను పుండి కింద మానడము, బొమ్మకి ఎక్స్పోజ్ అవుతుంది, డీప్గా వెళ్తుంది. సో దగ్గరికి వచ్చిన కేసుల్లో వాళ్ళు షుగర్ అనుకుని అది గ్యాంగ్రీన్ అవటం కానీ, లేదా అది గ్యాంగ్రీన్ అయ్యి ఉండి వాళ్ళు షుగర్ అనుకోవటం అని కానీ, ఆ కన్ఫ్యూజన్లో ఉంటారా పీపుల్? చాలా కన్ఫ్యూజన్లో ఉంటారండి. ఈ రెండింటిని మనం విడదీసి అసలు చూడకూడదనే నాది ఇది. తెలియదు కదా వాళ్ళకి, ఫస్ట్ అవగాహన కోసమే కదా. లేదు, ఎందుకంటే ఈ షుగర్ పుండ్లు కూడా మైక్రో యాంజియోపతి అంటాం, అంటే చిన్న రక్తనాళాల బ్లాక్ ఉన్నప్పటికి కూడా షుగర్ పుండ్లు వస్తాయి. కానీ మేజర్గా గ్యాంగ్రీన్ అనేది మ్యాక్రో, అంటే పెద్ద రక్తనాళం కూడా ఎక్కడో చోట టీబియల్ వెజల్స్ అను ఈ బ్లాక్ అయిపోతేనే ఈ గ్యాంగ్రీన్ వరకు వస్తుంది. సో ఈ అవగాహన అనేది ఉండకపోవటం వల్ల వీళ్ళు ఆ కన్ఫ్యూజన్లో లేదు షుగర్ వల్ల వచ్చింది, కాసేపు పట్టి కట్టుకుంటే అయిపోతుంది అని నెగ్లెక్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలా లేకుండా మనం ఉన్నట్టయితే కానీ మనం చక్కగా, సో ఏంటి అది షుగర్ అవనివ్వండి, లేదంటే ఈ యొక్క కాళ్ళు నొప్పులు అవనివ్వండి, ఆ పుండు అనేటటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిన స్టేజ్లో ఉంటే ఇమ్మీడియట్లీగా వాళ్ళ సొంత తెలివితేటలతో వాళ్ళే డెసిషన్కి రాకుండా ఇమ్మీడియట్లీగా మీలాంటి వాళ్ళని కలిస్తే ఇది కాదు ఇది అని తేల్చి చెప్పడం వల్ల మీకు ట్రీట్మెంట్కి సులువు అవుతుంది. అలాగే ఆ సమస్య పెద్దది కూడా అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చివరిగా సార్, ఇప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చే వాళ్ళకి అంటే వచ్చిన తర్వాత మీరు లిమిటెడ్ వాస్కులర్ సర్జన్స్ ఉన్నారని చెప్తున్నారు మార్కెట్లో, మరి ఈ ట్రీట్మెంట్కి ఏమైనా మరీ ఎక్స్పెన్సివ్గా, అంటే ఒక కామన్ మ్యాన్ బేర్ చేయాలంటే ఉంటుందంటారా, లేకపోతే ఎలా ఉంటుందండి? మరీ అలాగేం ఉండదండి. అఫోర్డబుల్ రేట్స్లోనే మనం చిరంజీవి వాస్కులర్ సెంటర్లో చాలామంది ట్రీట్ చేస్తాము. బట్ థింగ్ ఏంటంటే ఆ స్టేజెస్ బట్టి కూడా ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అది ఎక్కువ ఉన్నప్పుడు మనం హయ్యర్ డ్రగ్స్ వాడుకోవాలి తప్పదు. లాంగ్ సిగ్మెంట్ ఉన్నప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీస్ హయ్యర్వి వాడాలి. సో అలాంటప్పుడు ఖర్చు పెరుగుతుందేమో, కానీ రెగ్యులర్గా ఉన్నప్పుడు ఇవేమి ఎక్కువ ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్స్ ఏమీ కావు. ఓకే సార్, యాక్చువల్గా మేము అంటే ప్రైమ్9 హెల్త్ అంటే ఒక టీవీ ఛానల్ ఒక ఇలాంటి ఇంటర్వ్యూస్తోనే కాకుండా ఒక కామన్ మ్యాన్కి ఒక కార్పొరేట్ వైద్యాన్ని, మెరుగైన వైద్యాన్ని కామన్ మ్యాన్ కూడా అందించాలన్న సదుద్దేశంతో కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్తో, కొన్ని హాస్పిటల్స్తో కూడా మేము టైఅప్ చేసుకుని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అదంతా చూసి నిజంగా వాళ్ళు పూరే అని అనుకున్న తర్వాత మేము కొన్ని మెడిస్టార్ హాస్పిటల్ కానీ వీళ్ళకి కానీ మేము రిఫర్ చేస్తూ ఉంటాం. త్రూ ప్రైమ్9 ద్వారా వీళ్ళు కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, వీళ్ళకి సహాయం చేయండి అని. అలాగే మీ చిరంజీవి హాస్పిటల్ కూడా మాతో పాటు మాకు అటువంటి భరోసా ఇచ్చి మాకు పంపించండి, పేషెంట్స్ని కనుక ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని పంపించండి, మేము కూడా మీరు రికమెండ్ చేస్తే తక్కువ ఖర్చుతో వాళ్ళకి న్యాయం చేస్తామనేది భరోసా ఏమైనా ఇవ్వగలరా మాకు? డెఫినెట్గా అండి. ఇందాకే మనం అనుకున్నట్టు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ధైర్యంగా ఈ మాట అడిగాం మేము. డెఫినెట్గా ఎలాంటి సమస్యలు ఉన్నా, రక్త ప్రసరణ సమస్యలే కాకుండా అదర్ సమస్యలు లైక్ ఆర్థోపెడిక్ కానీ, జనరల్ సర్జరీ కానీ, డెర్మటాలజీ కానీ, ఎనీథింగ్, ఎవరైనా గైనిక్ కానీ, ఎనీథింగ్, అంటే ఫైనాన్షియల్గా కానీ కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ ఆప్షన్ వేరే చోట నచ్చకపో ఉండొచ్చు, వాళ్ళకి సెకండ్ ఒపీనియన్ కావాల్సిన వచ్చిన వాళ్ళు రావచ్చు, లేకపోతే వాళ్ళకి మనకి ఇక్కడ క్లారిటీగా అర్థం కావట్లేదు, మాకు ఇంకా బెటరు ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయని వాళ్ళు ఎనీవన్ మనకి అప్రోచ్ మీ ద్వారా అయినట్టయితే మేము డెఫినెట్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మనం వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యాక్చువల్గా చూశారు కదా, డాక్టర్ సంజీవరావు గారు మనకి ఒక మంచి వాస్కులర్ సర్జన్ 2 స్టేట్స్లో. కాబట్టి ఇటువంటి ఎక్స్పర్టైజ్డ్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ కావాలంటే వెంటనే మమ్మల్ని ప్రైమ్9 హెల్త్ని సంప్రదించండి. మీ యొక్క ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మేము కనుక్కుని వాళ్ళకి తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ అనేటువంటిది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.